ప్రైజ్ ద లార్డ్. ఉదయకాలపు వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్న ప్రియ సహోదరులకు యేసుక్రీస్తు వారి ప్రశస్త నామం పేరిట వందనాలు మరియు శుభోదయం. అనుదిన వాగ్దానాన్ని దయచేస్తున్న దేవునికి స్తోత్రాలు. ఏకీవిస్తున్న మీ అందరికీ నా కృతజ్ఞతలు. ప్రతిరోజు ఉదయాన్నే వినే కొద్ది మాటలు మీకు ఆశీర్వాదకరంగాను ఆధ్యాత్మికంగా ఎదుగుదలగాను ఉన్నాయని విశ్వసిస్తున్నాను. నేటి వాగ్దానం ఫిలిప్పీయుల పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. అపోస్తుడైన పౌలు ఫిలిప్పీయులకు ఈ పత్రిక రాస్తూ పలికిన మాటలివి. అపోస్తుడైన పౌలు తన జీవితంలో దేవుని కొరకు ఏమైతే చేయాలనుకున్నాడో అంతకంటే ఎక్కువగానే ప్రభు కొరకు చేయగలిగాడు. కారణం ఏంటో తెలుసా? పౌలు ఎవరి చేత అయితే శక్తి పొందగలడో, ఎవరి చేత అయితే బలం పొందగలడో ఆయన మీద నమ్మిక ఉంచిన కారణం చేత నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలను అనే గొప్ప నిరీక్షణ కలిగి ఉండడం వల్ల పౌలు ఎన్నో అద్భుత కార్యాలు చేయగలిగాడు. మన జీవితంలో చాలాసార్లు ప్రాణం విసిగిపోయి ప్రతికూలతలను చూస్తూ మనకు మనమే ఇంకా నా వల్ల కాదు, నేను ఇంకా ముందుకి సాగలేను, ఇంకా నేను బ్రతకలేను అని అనేసుకుంటాం. ఇదే నా ముగింపు అనే భావనలోనికి త్వరగా వచ్చేస్తాం. అయితే ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది, బలపరిచేవాడిగా నీ ప్రభువు ఉన్నాడు. నా జీవితంలో ఎన్నో అద్భుతాలు దేవుడు చేయబోతున్నాడు. నా ద్వారా గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. నా పట్ల ఆశ్చర్య కార్యాలు చేయ సంకల్పించాడు అనే గొప్ప నిరీక్షణతో గనుక మనం ఉంటే ఖచ్చితంగా దేవుడు ఆ గురి యొద్దకు, నీవు ఆశించే గమ్యం యొద్దకు నిన్ను తీసుకువెళ్తాడు. పౌలు గారు కూడా వాస్తవానికి బలహీనుడే. ఆయన కూడా బలహీనతలతో కృంగిపోయినవాడే, అనారోగ్యంతో బాధపడినవాడే, ఎన్నో దెబ్బలు తిన్నవాడే, ఊహించని విపత్కర పరిస్థితుల్లో కృంగిపోయినవాడే, అవమానాలకు, హింసలకు, నష్టాలకు అప్పగించబడినవాడే. కానీ వాటన్నింటిలో పౌలు భక్తుడు ఏనాడు కూడా ఇంకా నా పని అయిపోయింది అని అనుకోలేదు. కానీ నన్ను బలపరిచేవాడు నాకున్నాడు గనుక నేను సమస్తము చేయగలను అనే గొప్ప నిరీక్షణతో సాగిపోయాడు. గనుకనే ఎన్నో కార్యాలు దేవుని కొరకు చేయగలిగాడు. సంఘాలను దేవుని కొరకు స్థాపించగలిగాడు. అద్భుతమైన నడిపింపునిచ్చే పత్రికలను రాయగలిగాడు. ఎన్నో ప్రయాణాలు చేయగలిగాడు. ఎంతో మందిని ప్రభు యొద్దకు నడిపించగలిగాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, పౌలు వలె మనం కూడా ఈ మాట చెప్దామా? నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విశ్వసించగలిగితే నీకోసం ఎన్నో ప్రణాళికలు దేవుడు కలిగి ఉన్నాడు. ఊహించు వాటికంటే అధికంగా దయచేస్తానని వాగ్దానం చేసినవాడు మన ప్రభువు. అపవాదిని ఎదిరించే శక్తిమంతులుగా ఆయన మనల్ని చేయబోతున్నాడు. ఏదైతే నేను చేయలేను అని ఈరోజు అనుకుంటున్నావో దానిని నీ ప్రభు నీ చేతనే చేయించబోతున్నాడు. నిన్ను బలపరిచేవాని యందు అన్నీ చేయగలనని విశ్వసిస్తావా? మరి ఈరోజంతా ఈ వాగ్దానాన్ని ఆధారంగా చేసుకుని ప్రార్థించండి. మనల్ని బలపరిచే దేవుడు మన దేవుడు. ప్రార్థన. దయగల మా తండ్రి, మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు. పౌలు ఎట్టి రీతిగా అయితే నన్ను బలపరచు అని అందే నేను సమస్తము చేస్తానని గొప్ప నిరీక్షణ విశ్వాసాన్ని చూపించాడు. అటువంటి విశ్వాసాన్ని మాకు దయచేయము. ఈ దినమంతా మా ప్రియులను ఈ మాటల ద్వారా బలపరచుము, ఆదరించుము. ఎన్నో బలహీనతలు మమ్మల్ని నిరుత్సాహపరుస్తున్నప్పటికీ మమ్మల్ని బలపరిచేవాడు నీవు ఉన్నావని, సమస్తము నీవు మా చేత చేయించగలవని మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దినమంతా ఈ మాటల ద్వారా మమ్మల్ని ఆదరించమని అడుగుచు యేసయ్య నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ us.